ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2023 మే నెలలో పెద్ద నోటుగా ఉన్నటువంటి 2000 నోట్లను సర్క్యులేషన్ నుంచి ఉపసంహరించుకున్నట్లు చేసిన ప్రకటన తెలిసిందే. ఈ క్రమంలో ప్రజల్ని తమ దగ్గర ఉన్న పెద్ద నోట్లను వెనక్కిచ్చేయాలని కోరింది. అప్పటి నుంచి అవకాశం కల్పించినప్పటికీ ప్రజల దగ్గర ఇంకా 6400 కోట్లకు పైగా విలువైన 2000 నోట్లు ఉన్నాయని ఆర్బీఐ ప్రకటించింది. దాదాపు 20 నెలలైనా ఇప్పటికీ పూర్తి స్థాయిలో 2000 నోట్లు సర్క్యులేషన్ నుంచి బ్యాంకింగ్ వ్యవస్థలోకి రాకపోవడం గమనార్హం. చెలామణిలో ఉన్న మొత్తం 2000 నోట్లలో 98.18% నోట్లు తిరిగి బ్యాంకుల దగ్గరికి చేరినట్లు తెలిపిన కేంద్ర బ్యాంక్ 2023 సంవత్సరం మే 19న ఆర్బీఐ 2000 నోట్ల రూపాయల ఉపసంహరణ ప్రకటన చేసింది. అప్పటికి ఈ నోట్ల విలువ సర్క్యులేషన్లో 3.56 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. వీటిని మొత్తం వెనక్కి రప్పించేందుకు సిద్ధమై తొలుత బ్యాంకుల్లో ఈ నోట్లను మార్చుకునేందుకు డిపాజిట్ చేసేందుకు అవకాశం కల్పించింది. దీనికోసం ముందుగా 2023 సెప్టెంబర్ 30 వరకు అవకాశం కల్పించారు. తర్వాత మరోసారి అక్టోబర్ 7 వరకు గడువు పొడిగించారు. అప్పటి నుంచి బ్యాంకులో వీటిని మార్చుకునేందుకు వీల్లేదు. కేవలం దేశవ్యాప్తంగా ఉన్న ఆర్బీఐ 19 ప్రాంతీయ కార్యాలయాల్లోనే మార్చుకునేందుకు వెసులుబాటు కల్పించింది. హైదరాబాద్లోని ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయంలో కూడా వీటిని మార్చుకోవచ్చు. ఈ క్రమంలో ఇప్పటి వరకు 98.18% నోట్లు వెనక్కొచ్చినట్లు స్పష్టం చేసింది. ప్రజల దగ్గర ఇంకా 6471 కోట్ల రూపాయల విలువ చేసే 2000 నోట్లున్నట్లు వెల్లడించింది. ఇది మొత్తం సర్క్యులేషన్ లో 1.82% సమానం. ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలతో పాటు రీజనల్ ఆఫీసులకు చేరుకోలేని వారు పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ఆయా కార్యాలయాలకు పంపొచ్చని తెలిపింది. ఇక ప్రాంతీయ కార్యాలయాలు హైదరాబాద్ సహా బెంగళూరు, అహ్మదాబాద్, ముంబై, నాగ్పూర్, ఢిల్లీ, పాట్నా, తిరువనంతపురం, చెన్నై, చండీగఢ్, భువనేశ్వర్, భోపాల్, భేల్పూర్, కాన్పూర్, జైపూర్, గుహవాటి, లక్నో, కోల్కతా, జమ్మూల్లో ఉన్నాయి. 2000 నోట్ల రూపాయలు ఉపసంహరించుకుంటున్నా ఇప్పటికీ చట్టబద్ధ కరెన్సీగా కొనసాగుతుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. అంటే వీటిని రద్దు చేయలేదని ఇప్పటికీ చెల్లుబాటులోనే ఉన్నట్టు పేర్కొంది.